నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జగన్ గారు రేపు వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కలవబోతున్నారు. ఆయన జైల్లో ఉన్నారు. అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వాళ్ళని కలవడం మీద టీడీపీ మీడియా చూస్తే వాళ్ళు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళని కలవడం ఏంటి అని. సో ఒక లీడర్గా ఉన్నప్పుడు ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు ఈయన వెళ్ళి కలవలేదు, ఇంకా కలవాలి, ఈ పాటికే కలవాలి అనేమో ఇటువైపు నుంచి వినిపిస్తుంది. అటు నుంచి ఏమో దానికి రివర్స్ కౌంటర్ వినబడుతోంది. ఏం చేయాలి అంటే, ఒక లీడర్గా ఉన్న వ్యక్తి కలవాలా లేదా ఏం చేయాలంటారు? ఏమి జగన్ గారు కలిస్తే ఏమిటి ఇబ్బంది? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కలిశారు, ధైర్యం చెప్పారు, మీకేం కాదన్నా మీ పార్టీ మీకు అండగా ఉందని చెప్పారు అనుకుందాము. రేపు చెప్తారు అనుకుందాము. ఏమిటి దీనివల్ల జరిగే నష్టం ఏంది? ప్రజాస్వామ్యానికి ఏమైనా గొప్ప నష్టం ఏమైనా జరుగుతుందా? అంటే జైల్లో ఎవరైనా ఉంటే వెళ్ళి కలవడం తప్ప అది ఏమన్నా? అంటే జైల్లో ఉన్న వ్యక్తి అంటే వాళ్ళు తప్పు చేశారని నిర్ధారించడం. అలా అయితే జైలుకి అందరూ వెళ్ళారు. కేసులు అందరి మీద ఉన్నాయి, జైలుకి అందరూ వెళ్ళారు. ఇప్పుడు ఆయన ఏమి నేర చరిత్ర అంటే, నేర చరిత్ర లేని వాళ్ళు ఎక్కడున్నారు? ఏ పార్టీలో ఉన్నారు? ఎంతమంది ఉన్నారు చెప్పండి? రాజశేఖర రెడ్డి గారు కూడా గతంలో గౌరవ వెంకటరెడ్డి గారిని కలిశారు. అప్పుడు కూడా అదేదో గగ్గోలయ్యింది. మరి ఆ కుటుంబం ఇప్పుడు తెలుగుదేశంలోనే కదా ఉంది. మరి నేర చరిత్ర ఉన్న వాళ్ళు మీరెట్ట చేర్చుకున్నారు? మీరు ఎంతమంది నేర చరిత్ర ఉన్న వాళ్ళని చేర్చుకోలేదు? ఎన్ని పోలీసులు కేసులు, ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు మీ పార్టీలో లేరు? అన్ని పార్టీల్లో ఉన్నారు. వైసీపీ కాదు, టీడీపీ కాదు. మనమేమి వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళని ఇట్లా చెప్పడానికే లేదు. అన్ని పార్టీల్లోనూ నేర చరిత్ర ఉన్నవాళ్ళు ఉన్నారు, పోటీ చేస్తున్నారు, అన్ని పార్టీలు మారుతున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, అనేక పోస్టుల్లో ఉన్నారు. దీంట్లో ఏమి అందరికీ తెలిసిన విషయమే కదా. దీంట్లో ఏం దాచిపెట్టేది ఏముంది? ఇప్పుడు జగన్ గారు కలిసినంత మాత్రాన, ఆయన ఏదో ఓదార్పు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఓదార్చినంత మాత్రాన, అంటే పరామర్శించినంత మాత్రాన ప్రజాస్వామ్య విలువలన్నీ పతనమైపోయి వైసీపీనే నేరస్తుల పార్టీగా ఏం మారిపోదు కదా. లేదా మీరు కూడా, లోకేష్ గారు కూడా పొద్దుటూరులో కలిసినట్టు గతంలో వార్తలు వచ్చాయి కదా. ఇప్పుడు మీరు నేరస్తులు అయిపోయారా? ఏం కాదు కదా. కాబట్టి ముందు నేరస్తులు లేకుండా ప్రజాస్వామ్యం ఉండేలా ఎవరైనా చూసుకుంటున్నారా? అది మొదటి క్వశ్చన్. అందరూ మాడేది అవతల పార్టీ వాళ్ళు నేరస్తులు, వీళ్ళు నేరస్తులు. మాచర్ల, నర్సరావుపేట, గుంటూరు ఆ నియోజకవర్గాల్లో ఈ క్రిమినల్ కేసులు లేని నాయకులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మాచర్లలో ఎంతమంది? మీ పార్టీలో ఉన్నటువంటి బ్రహ్మారెడ్డి గారి మీద కూడా ఉన్నాయి కదా కేసులు, లేవా? అందరి మీద ఉన్నాయి కేసులు. మరి ఇంకెందుకు? కాబట్టి ఇదంతా వేస్ట్, టైం వేస్ట్. ఇదంతా చర్చ ఊరికే. ఆయన ఏదో జైలుకు పోయి గెలిచాడు, ఈయన ఏదో గతంలో వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు పోయి కలిశారు. కలిస్తే ఏమవుతుంది? ఆయన ఏమైనా జైలు ఊచలు బద్దలు కొట్టి ఏమైనా కుట్ర ఏమైనా చేస్తారా? రామకృష్ణారెడ్డి గారిని కింద ఒక జైల్లో ఒక సొరంగం దవ్వి దాని నుంచి ఏమైనా బయటికి ఏమైనా చేస్తారా? ఏం తేరు కదా. లేకపోతే మామూలుగా అంటారు కదా, సాక్ష్యాధారాలతో తారుమారు చేస్తారా? ఏమైనా సాక్ష్యాధారాలతో ఆల్రెడీ ఆయన కేసులో జైల్లో ఉన్నారు, నెల్లూరు జైల్లో ఉన్నారు. ఆయన సాక్ష్యాధారాలు ఏమి వెళ్ళిపోయి జైలుకు పోయి తారుమారు చేయరు కదా. కాబట్టి అవన్నీ వేస్ట్. ముందు మీరు నిజంగా ఏదైనా మాట్లాడాలి, నేర చరిత్ర అనే పదాన్ని గురించి మాట్లాడాలంటే అన్ని పార్టీలు ఆ ప్రక్షాళన చేయడం మొదలుపెట్టండి. ఏది నేరము, ఏది కాదు అనేది ఇప్పుడు అన్నిటికంటే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఉన్నవి లేనివని కేసులు పెట్టేస్తున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని వేధించి జైలుకు పంపిస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అధికార పక్షంలో తెలుగుదేశంలో ఉంటే జైలుకు పోడు కదా. ఆయన వైసీపీలో ఉన్నాడు కాబట్టి జైలుకు పోయాడు. ఇవి తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళని జైలుకు పంపిస్తారు. వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చి తెలుగుదేశం వాళ్ళని జైలుకు పంపిస్తారు. గతంలో అచ్చెన్నాయుడు గారిని జైలుకు పంపించారు, పట్టాభి గారిని పంపించారు. మరి వాళ్ళ మీద అన్ని కేసులు ఉన్నాయి కదా. క్రిమినల్ కేసు అయితేనేమి, ఏ కేసు అయితేనేమి జైలుకు పోయారా లేదా? కాబట్టి అది కాదు క్వశ్చన్. మీ వల్ల అయితే నేర చరిత్ర లేని వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొని రండి. అది సాధ్యం కాదు. అది సాధ్యం కానప్పుడు ఊరికే వాడికి వీళ్ళకి నేర చరిత్ర ఆపాదించుకోవడం వల్ల ఏం టైం వేస్ట్ అది. అసలు ఆయన జైలుకి వెళ్ళింది, అసలు మధ్యలో చాలామంది ప్రస్తావించిన విషయం, ఆ వీడియో ఎలా వచ్చింది, లోకేష్ గారికి ఎందుకు వచ్చింది, ఈసీ ఎందుకు ఇవ్వాలి, ఇలాంటి విషయాలు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు జైలుకి వెళ్ళేది ఊరికే పరామర్శిస్తే మాత్రం ఎందుకు పరామర్శించాలి? అది ఈసీ అధీనంలో ఉండాల్సిన వీడియో వీళ్ళ చేతికి వచ్చింది కదా. అది కూడా క్రైమే కదా సార్. అది కూడా క్రైమే కదా. ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన వీడియో పార్టీ చేతికి ఎలా వచ్చింది?
కాబట్టి అప్పటికి ఇంకా ఏమీ డిక్లేరే అవ్వలేదు, అయినా కూడా అక్కడికి వెళ్ళడం అంటే అది మరి దాన్ని సీరియస్ తీసుకోవాల్సిందే కదా. ప్రజలను బెదిరించడము, ఓటర్లను బెదిరించడము, అంటే ఏదైనా కూడా ఈవీఎంలను బద్దలు కొట్టడం, ఇవన్నీ కూడా ఎవరు చేసినా తప్పే. తప్పే, అందరూ తప్పే అన్నారు. ఢిల్లీ రామకృష్ణారెడ్డి గారు చేశారా చేయలేదా, ఆయన చేశాడు కాబట్టి ఆయన తప్పే, జైలుకు పోవాల్సిందే, అంటే కేసు పెట్టాల్సిందే. ఆయన ఏం అమాయకుడు, ఆయనకు నేర చరిత్ర లేదని నేను చెప్పడం లేదు. కానీ అన్ని పార్టీల్లో ఉన్నప్పుడు నాయకుడు తన కింది నాయకుల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు జగన్ గారు వెళ్ళి పరామర్శిస్తారు, ధైర్యం చెప్తారు, అది దాంట్లో తప్పేముంది. అవును, వాళ్ళ కార్యకర్తలు కూడా అంటే ఆయన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడు పూర్తిగా మాకు మా పార్టీ నుంచే సపోర్ట్ అందట్లేదు అన్నట్లుగా మాట్లాడి, అంతే కదా, వాళ్ళ పార్టీలో అనుకుంటారు కదా, మా నాయకుడు కనీసం వచ్చి పరామర్శించలేదు, మేము జైల్లోకి పోతే అంటే మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు. అంటే పార్టీని కాపాడుకోవాలంటే మోరల్ సపోర్ట్ ఇవ్వాలి కదా. అది మంచి చెడ్డ అనేది వేరే విషయం. అందరూ జైలుకు వెళ్ళిన వాళ్ళే అందరి మీద కేసులు ఉన్నాయి. కేసులు లేని వాళ్ళు ఎవరున్నారు అక్కడ? రాయలసీమలో ఎంతమంది నాయకుల మీద కేసులు లేవు? ప్రభాకర్ రెడ్డి గారు డైరెక్ట్గా వీడియోలోనే నరుకుతా, సంపుతా, పొడుస్తా అని అంటే మీరు కేసు పెట్టాలి కదా రూల్ ప్రకారం. అయితే వీడియో సాక్ష్యం నుండి నువ్వు ఎలాగయ్యా అధికారులను సంపుతా, నరుకుతా అంటావని, మరి అది నేరం కదా. అది నేరం కాకుండా ఎట్టుంటుంది? ఎన్ని లేవు అట్లాంటివి. కాబట్టి అందరూ ఒకటే తాను ముక్కలే. ఊరికే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇంకోలాగా మాడుతూ ఉంటారు. అవన్నీ మనం వింటూ ఉండాలి, అంతకంటే చేసేది. అయితే ముందు టీడీపీ ముందు ఉన్న లక్ష్యాలు చాలా ఉన్నాయి, చాలా పెద్దవి ఉన్నాయి. ఇది టీడీపీ చేయాల్సింది ఏమిటంటే, జగన్ ఓదార్పు యాత్రకు వెళ్ళాడా, పరదాలు కట్టుకోకుండా తిరిగాడా, లేదంటే ఇంకేదో బెంగళూరు ప్యాలెస్లో సేద తీరుతున్నాడా, ఈ కాదు టీడీపీ చేయాల్సిన పనులు. టీడీపీ జగన్ని ఓడించేసి ఆల్రెడీ ప్రజలు తీర్పు ఇచ్చేశారు. 11 సీట్లకు మిమ్మల్ని పరిమితం చేస్తున్నామని తీర్పు ఇచ్చారు. తీర్పు ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన పరదాలు కట్టాడు, జైళ్ళకి వెళ్ళి పరామర్శించాడు, ఇవన్నీ మీ పనులు కాదు. మీరు చేయాల్సిన పనులు, ఆయా స్కూళ్ళు స్టార్ట్ అయ్యి నెల అవుతా ఉంది, మీరు ఎప్పుడు ఇస్తారు? అమ్మకు వందనం ఏదో పెట్టారు కదా, ఒక బిడ్డకి 15,000 రూపాయలు పెట్టారు కదా. 15,000 రూపాయలు చెప్పున ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు అని జనం ఎదురు చూస్తున్నారు. మీరు అది చెప్పండి. రైతులకు ఒకవైపు డబ్బులు పడాలి, ఎప్పుడు పడతాయి? మీరు రైతులకు సాయం చేస్తామన్నారు కదా, ఎప్పుడు? అంటే ఎంత టైము? దాని అర్హులను ఎలా ఫిల్టర్ చేస్తారు, ఎలా నిర్ణయిస్తారు? గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఉంది. ఉచిత ప్రయాణం ఇప్పటివరకు మొదలు కాలేదు. తెలంగాణలోనేమో ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజు నుంచి ఉచిత ప్రయాణం ఇచ్చారు, కర్ణాటకలోనేమో ఇచ్చారు. మీరేమో సుమారుగా రిజల్ట్ వచ్చి 4వ తేదీకి నెల రోజులు అవుతుంది. మీరేమో ఇంతవరకు ఆ ప్రస్తావన కూడా తీసుకురావడం లేదు. అంటే మేము ఈ ప్రాతిపదిక మీద ఇలా డిసైడ్ చేస్తున్నాము, ఫలానా బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుంది, ఫలానా బస్సుల్లో ఉండదు, మహిళలకి ఏమిటి అర్హతలు, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ మహిళ అయినా తన ఐడి కార్డు చూపించి ఎక్కి ప్రయాణించవచ్చా లేదా, దీనికి ఏమైనా ఇన్కమ్ బేస్డ్ ఏమైనా పెడతారా, అది ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏవి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్కడ చెప్పడం లేదు. పెన్షన్ ఇచ్చేశారు, ఇంకా అర్థం మా పని అయిపోయింది అనుకుంటున్నాను. ఇంకో ఎమ్మెల్యేది కూడా ఒక వీడియో చూసాను సార్ నేను ఇంతకు ముందు. అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి విషయానికి వస్తే, అక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, కొంతమంది లేడీస్ ఉన్నారు. ఇదిగో ఈ అమ్మాయికి 15,000, నీకు 15,000, నీకు 15,000. అక్కడ నిల్చున్న లేడీస్ అంటే వాళ్ళు ఏ కేటగిరీలోకి వస్తారు? ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళ, కాని వాళ్ళ, ఇది సంబంధం లేకుండా నీకు 1500, నీకు 1500, నీకు 1500 అని అక్కడ ఉన్న ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి 1,00,000 రూపాయల వరకు ఆల్మోస్ట్ ఏదో ఉన్నది. నెలకి వాళ్ళకే అంత ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి ఎలా ఇస్తారు? మీకు ఏమిటి, మీ గైడ్ లైన్స్ ఏంటి? అది కాదు జనం అడుగుతున్నది. అంటే మీరు టైం తీసుకోండి. ఎవరు కూడా అధికారంలోకి వచ్చిన ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ రైతులకు సంబంధించి వాళ్ళు యాక్టివేట్ కావడానికి 6 నెలలు టైం తీసుకున్నారు. మీరు కూడా 2 నెలలు తీసుకుంటారా, 3 నెలల, 6 నెలల అనేది మీ ఇష్టం. కానీ దానికి ఏమిటి ప్రాతిపదిక? ఇదిగో మేము ఆగస్టు నుంచి ఇస్తున్నాము, మేము అక్టోబర్ నుంచి ఇస్తున్నాము, సెప్టెంబర్ నుంచి మహిళలు ఉచిత ప్రయాణం మొదలవుతుంది, ఇది రూల్స్, ఇలామని చెప్తున్నారు. ఏమి చెప్పడం లేదు కదా. మీరు చెప్పిన పథకాలు డిఎస్సీకి నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు, కానీ ఇంక అంతకుమించి ఇంకేమీ చెప్పడం లేదు. అంటే డబ్బు ఖర్చు అయ్యే ఏ పని గురించి మీరు మాట్లాడడం లేదు. ఒక పెన్షన్ అనివార్యం కాబట్టి 1వ తేదీ ఇచ్చారు, మిగతావన్నీ ఇప్పుడు ఆయన పోయి జైలుకు పరామర్శించేది కాదు. అది ఎవరికి, ప్రజలకు అది సమస్య కాదు. పిన్నెల్లిని పరామర్శించాడా, పరామర్శించలేదా జగన్ అనేది ప్రజల దృష్టిలో ఒక సమస్య కాదు. అది దాని మీద చర్చలు పెట్టుకోవడం అనవసరం. చర్చ పెట్టాల్సింది దేని మీద అంటే, ఈ 6 పాయింట్ ఫార్ములాని ఎప్పటి నుంచి ఒకటి ఇచ్చారు, మిగిలిన 5 ఎప్పుడు అమల్లోకి వస్తాయి, అది అడుగుతున్నారు జనం ఏం అడుగుతున్నారు? అది కాకుండా జనంతో సంబంధం లేని విషయాల గురించి చర్చిస్తూ ఉంటే, లాస్ట్ టైం జగన్ గారి గవర్నమెంట్లో ప్రతిదానికి తెలుగుదేశం వైఫల్యం అనేవాళ్ళు. అయ్యా మీరు ఎందుకు
ఈ పని చేయలేదంటే తెలుగుదేశం వైఫల్యము, తెలుగుదేశం ఘోర తప్పిదాల వల్ల ఇలా జరిగింది అని చెప్పి అన్ని 3 ఏళ్ళు చెప్పారు. మీరు అలా చెప్పాలంటే చెప్పండి. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ జనం తీర్పు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారనేది చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.